ఇక డీటెయిల్స్ చూస్తే తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 34 మందికి 23.08 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో వైసీపీ నాయకులు గత కొన్ని రోజులుగా ఇష్టానుసారంగా దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎవరు గొడవలు పడ్డా పోలీసులు ఉపేక్షించారని, వారికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చామని అన్నారు. గతంలో వైసీపీ నాయకులలాగా ఇళ్ల వద్దకు పిలిపించుకుని పలానా వారిని అరెస్ట్ చేయండి అని చెప్పే విధానం ఇక్కడ లేదన్నారు. ఇక్కడ ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే టీడీపీతో సహా ఏ పార్టీ వారైనా చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. సార్ ఓకే సార్ సార్ ఒకసారి సార్ ఇక్కడ ఒకసారి సార్ సార్ ఒకసారి సార్ ఇక్కడ సార్ 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 ఒకసారి సార్ సార్ ఓకే సార్ అన్నా చేయొద్దన్న నా 5 నిమిషాలు ఫోన్ వాడతాను సార్ సీఎంఆర్ఎఫ్ దాదాపు 20 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ 1.5 year లోనే దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 3,60 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీనికి నాయకులే కాదు, ఎవరు అన్యాయం చేసినా కానీ చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకోబోతుంది. ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ కానీ, ఎమ్మెల్యే జోక్యం కానీ ఎక్కడ ఏమీ ఉండదు. పాటించి చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ మాదిరి రఫానో, లేకపోతే మా గవర్నమెంట్ వస్తే చూస్తామనో, లేకపోతే ఇంకోటి ఇంకొకటి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, మేము అది చేస్తాం, మా గవర్నమెంట్ వస్తుంది, కలర్కి అంటున్నాడు పగలటి కళ్ళు, నెక్స్ట్ మాదే గవర్నమెంట్ వచ్చేదని. ఇంకా 20 ఏళ్ళు మీ దరిదాపుల్లో కానీ రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు. ఒక నాయకుడు రఫా అంటాడు అంటే డిస్టర్బెన్స్ చేయాలా, పెట్టుబడులు రాకోకుండా చేయాలా. ఇలాంటి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తా ఉన్నారు. ఇంకో నాయకుడేమో నేను బయటకు వస్తే నా తడాక ఏందో చూపిస్తానని చెప్తున్నాడు. మొత్తం దాదాపు వాళ్ళ నాయకులు 50 మందికి పైగా ఈరోజు జైల్లో కూర్చునే పరిస్థితి. అంతే ఎవడబ్బు సొమ్ము, ప్రజల సొమ్ము ఇష్టానుసారం ఖర్చు పెట్టారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం పంపించే పరిస్థితి ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి కానీ తెలియజేస్తాను.